హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 3 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, దాని మీద మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన విమర్శల గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం. అవి ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకి చాలా అన్యాయం చేశారు, బీహార్ ఒక్కదానికే అన్ని విధాలుగా ఫండ్స్ అలొకేట్ చేయడం జరిగిందని చెప్పి విమర్శలు చేస్తున్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంటే ఏంటి, దీని గురించి అవగాహన ఉంటే ఇలాంటి అనవసరమైన విమర్శలు చేయడం అనేది జరగదు. అంటే జనరల్గా బడ్జెట్ పెట్టేటప్పుడు విపక్షాలుగా ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి చేశారని అనుకోవచ్చు. ఎందుకంటే దీని గురించి వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఎప్పుడైనా సరే దేశం మొత్తానికి ఉంటుంది తప్ప ఏదో ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి ఎంత కేటాయించాము, ఈ రాష్ట్రానికి ఎంత కేటాయించాము అనేది ఎప్పుడు జరగదు. ఏదైనా సరే రంగాల వారీగా ఈరోజు విద్య కోసం ఇంత కేటాయిస్తున్నాము, లేదంటే వైద్యం కోసం ఇంత కేటాయిస్తున్నాము, లేదంటే రైల్వే అభివృద్ధి కోసం ఇంత కేటాయిస్తున్నాము, ఇలాగా ఒక్కొక్క రంగానికి ఇంతకని చెప్పున కేటాయిస్తారు తప్ప రాష్ట్రాల వారీగా కేటాయింపులు జరగవు. జనరల్గా ఈ ఎలక్షన్లు, ఈ సంవత్సరం కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లు ఉండేటప్పుడు బడ్జెట్లో వాళ్ళకి ఏదో కొద్ది బూస్టప్ ఇవ్వడం కోసం అని చెప్పి ఆ రాష్ట్రం పేరు ఎత్తవచ్చు తప్ప దానికోసం స్పెషల్గా ఏమీ ఎలకేషన్ జరగవు. కాకపోతే కొన్ని స్పెషల్ ఇష్యూస్లో, అంటే ఎక్కడైనా సరే ఏదైనా యూనివర్సిటీ స్థాపించడం, ఏదైనా బోర్డు స్థాపించడం, ఇలాంటివి జరిగేటప్పుడు మాత్రమే ఆ రాష్ట్రం పేరు అనేది ఈ బడ్జెట్లో ప్రస్తావించడం జరుగుతుంది. ఉదాహరణకి ఈ బడ్జెట్లో బీహార్లో మకాన్ బోర్డు స్థాపిస్తున్నాము అని చెప్పారు, కానీ అదేమి అన్ని రాష్ట్రాలకి వచ్చేది కాదు. అక్కడ ఒక స్పెషల్గా బోర్డు పెడుతున్నారు కాబట్టి దాని గురించి బీహార్ గురించి ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా కిందటిసారి తెలంగాణలో పసుపు బోర్డు పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఏరియాల్లో యూనివర్సిటీలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అలాంటి స్పెషల్ ఇష్యూస్లో మాత్రమే రాష్ట్రాల పేర్లు బడ్జెట్లో ప్రస్తావించడం జరుగుతుంది. అంతే తప్ప రాష్ట్రాలకి స్పెషల్గా కేటాయింపులు ఏమీ జరగవు. ఏ కేటాయింపులైనా సరే కొన్ని విధి విధానాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది, ఆ విధి విధానాలకు అనుగుణంగానే కేటాయింపులు జరుగుతాయి. అంతే తప్ప స్పెషల్గా ఈ రాష్ట్రంకి ఇంత కేటాయింపు అనేది ఏమి ఉండదు. కాకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వివిధ పథకాలకి వివిధ రూపాల్లో చాలా భారీ ఎత్తున ఫండ్స్ అనేవి ఎలకేట్ చేయడం జరుగుతుంది. వాటికి ఆ ఫండ్స్ నుంచి మన రాష్ట్రానికి ఏ విధంగా ఈ నిధులు తెచ్చుకోవాలనేది మన రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే వ్యూహాల మీద అది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ ఉన్నది. ఈ జల్ జీవన్ మిషన్లో భారీ ఎత్తున గత కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఆ నిధులన్నీ పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయాయి. ఆ విధంగా జరగకుండా మన రాష్ట్రం తరఫున కొంత మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున దానికి నిధులు విడుదల చేయడం జరుగుతుంది. ఇలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి నిధులు తెచ్చుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఒక అవగాహన తెచ్చుకొని దానికి తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం దగ్గర వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకుంటే, వ్యూహాలు రచించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ అధికారులతో చర్చించుకొని మనకు రావాల్సిన నిధులు తెచ్చుకోవాలి తప్ప ఇలా స్పెషల్గా రాష్ట్రాలకి ఎవరికి నిధులు అనేది కేటాయించడం జరగదు. ఈ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు పూర్తి సమర్థతతో పనిచేసి మన రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులు తీసుకొస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.